సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ బేస్ మీద మనం పర్చేజ్ చేస్తుంటాం అగైన్ సేల్ చేస్తుంటాం రైట్. సే మనం పర్చేజ్ అండ్ సేల్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 3 months అమౌంట్ అనేది ఒక 3 months తర్వాత పే చేయొచ్చు, లేదా ఒక 6 months తర్వాత పే చేయొచ్చు రైట్. సో దానికి ఏం చేస్తారు యాజ్ ఎ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఓనర్ ఎవడైతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇంట్రెస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాడు. ఓకే, అతను ఒక 6 months తర్వాత పే చేస్తాడు అనుకుందాం. ఇన్ కేస్ ఆ 6 months తర్వాత ఆ 6 months పీరియడ్ కి ఏం చేస్తాడంటే ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాడు. అంటే ఇంట్రెస్ట్ విత్ ఇంట్రెస్ట్ తోటి ఏం చేయాలి, సో కస్టమర్ ఎవడైతే ఉన్నాడో వాడు మనకు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, బట్ మరి టాలెంట్ లో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ అవుతుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ సార్. యా సార్, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం విత్ ఇన్ 15 days లో పే చేయాలి కదా సార్, అంతేనా? లేకపోతే 30 days ఆ పీరియడ్ వ్యాలిడిటీ అంటున్నారా? అవును సార్, అంటే ఇప్పుడు ప్రతి వెండర్ కి ఇంత లోపు పేమెంట్ చేయాలని. యా దట్స్ కరెక్ట్. యాక్చువల్ ఏంటంటే సో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి జిఎస్టీ లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి 60 days టైం అండి. 60 days లో కంపల్సరీ ఈజ్ నో పేమెంట్, కంపల్సరీ పేమెంట్ చేయాలి. ఓకే సార్, ఓకే. యా సో రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టాలీలో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ హౌ టు ఓపెన్ ద టాలీ. So you press Alt F3, create a company. Interest calculation for state of Telangana. Right. Then after that, so how to create first of all futures S petali. You press F11. F11 lo for example select the accounting futures. See accounting futures lo ikkada active interest calculation ఏముంది, యాక్టివ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ ఎస్ పెట్టండి. దెన్ ఆఫ్టర్ దట్ సేవ్, కంట్రోల్ ఏ, then escape, again then escape, accounts info, ledgers creation. Marpa capital comes under capital account. Next, purchase machinery. It's a fixed asset. So every day, ప్రతిరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. నార్మల్ గా పర్చేస్ అండ్ సేల్స్ అండ్ పేమెంట్ అండ్ రిసిప్ట్ ఇస్ అ కాంట్రా. సో దట్ ఈస్ నార్మల్ గా రెగ్యులర్ గా సేమ్ ఉంటుంది. కానీ సో ఇక్కడ నుంచి ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 days నుంచి ఫస్ట్ ఒక రోజు బిఆర్ చెప్పుకున్నాం, తర్వాత ఇన్వెంటరీ వచ్చి చెప్పుకున్నాం, ఎస్టర్డే గోడౌన్స్ గురించి చెప్పుకున్నాం, నెక్స్ట్ టుడే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాలీలో ఏమవుతుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిఫరెంట్ గా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ ఒక్కొక్క టాపిక్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఎవ్రీడే కూడా ఒక్కొక్క టాపిక్ ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీ అటెండ్ కండి. ద మిషనరీ purchase comes under purchase account. Sales comes under sales account. Next, for example Ramu person name create చేస్తున్నాను, sundry debtor. సో bill by bill yes. ఇక్కడ యాక్టివ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే పర్సన్ sundry debtor. సో కాబట్టి అతనికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేసి పెడుతున్నాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ పెట్టండి, అగైన్ ఎస్ పెట్టండి. సో అక్కడ రేట్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2% ఇస్తున్నాను. యాజ్ 30 days per month.
365 days year, calendar month, calendar year ఉంటుంది. For example, how to select the calendar month సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, క్యాలెండర్ 30 days అంటే సమ్ డేస్ ఏమవుతుంది 31st to 39 ఉంటాయి, 28 to 29 ఉంటుంది కదా. సో క్యాలెండర్ మంత్ తీసుకుంటే సరిపోతుంది. మంత్ కి ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2% అనేది అతను ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కమిషన్ received, it's an indirect incomes. Next after that, so stock ledgers creation. Shall I go to inventory info? Finished goods. So then escape. Shall I go to units of measure? NOS, formal name, numbers. After the stock creation, sorry, units of stock item, please. Have to buy LG TVs under finished goods, numbers, right? Okay. See, shall I go to accounting vouchers? The 1st April, receipt, capital. The capital 10 lakhs for cash. Next, FI. Missionary 2 lakhs for cash. Next, F9, oh sorry, date మెయింటైన్ చేయాలి కంపల్సరీ. F2. సో ఇది 1st, 5th డేట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే సో మనకు డేస్ ఇంక్రీజ్ అవ్వాలి కదా క్యాలిక్యులేషన్ కి. సో డేస్ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి కంపల్సరీ డేట్స్ కంపల్సరీ పోస్ట్ చేయండి. నెక్స్ట్ పర్చేస్ F9, సో సేమ్ డేట్. పార్టీ నేమ్ ఫర్ క్యాష్. LG TVs, so quantity 30, rate of 6,500. Next, again have to sell F8. You press F2, change the date. So how to sales to Ramu, that's why I have to select the Ramu. Sales LG TVs, how to sell the 25, each one rate 7,500, right? Then after that, again, shall I go to payment? F2, 0108. So salaries paid, salaries credit cheyaladu. So all to see salaries, indirect expenses, so 10,000 for cash, right? Next, again F6, receipt, it's a date 0109. Okay, so next is a commission received 3,500 for cash. Okay, so for example, ఇంతవరకు లెజర్స్ అన్ని వచ్చేస్ అనే పోస్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏం చేస్తున్నాడు రాము అనే పర్సన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2nd, 5th రోజు సేల్ చేయడం జరిగింది కదా. సో 25 LG TVs is at the rate of 7,500. ఓకే, సో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 1st September రోజు అతను మనకు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అతను పేమెంట్ చేస్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వరకు అతనికి మనకి ఇంట్రెస్ట్ ఎంత అయిందన్న విషయం మనకు ఒకసారి చూసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఎంత అని చూడాలంటే దెన్ ఎస్కేప్, again then escape. Shall I go to display? Display లో select the statement of accounts, interest calculation,
ఇంట్రెస్ట్ రిసీవబుల్ పేయబుల్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సండ్రీ డెటార్ కదా, సో అతను మనకు పే చేస్తాడు కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంతైందమ్మా 15,000 రూపీస్, రైట్. చూడండి ఇక్కడ డేట్స్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2nd మే నుంచి 1st సెప్టెంబర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 1,85,000 రూపీస్ మనం సెల్ చేయడం జరిగింది ఏ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ 2nd మే. సో ఈ రోజు వరకు 1st సెప్టెంబర్ ఓవరాల్ 123 డేస్ అయింది. ఓకే, దానికి 2% ఇంట్రెస్ట్ కడితే ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎంత 15,000 రూపీస్, రైట్. సో దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్, అగైన్ దెన్ ఎస్కేప్, దెన్ ఎస్కేప్, దెన్ ఎస్కేప్. సో షల్ ఐ గో టు అకౌంటింగ్ వోచర్స్. ఇప్పుడు ఏం చేయాలి, 15,000 రూపీస్ ఏం చేయాలి, అతను ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు కదా. ఓకే, యూ ప్రెస్ F7 లోకి వెళ్ళి ఇప్పుడు అతని అకౌంట్ కి మనం ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము అని చెప్పేసి ఒక లెడ్జర్ క్రియేట్ చేసుకొని రాము అనే లెడ్జర్స్ కి ఒక ఏం చేయాలి 15,000 రూపీస్ యాడ్ చేయాలి. ఓకే, రాము అనే లెడ్జర్ కి నేను అమౌంట్ యాడ్ చేయాలి కాబట్టి రాము, సో 15,000. సో ఆన్ అకౌంట్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే అగైనెస్ట్ కాదు, అది బిల్ అమౌంట్ కాదు కదా. సో బిల్ అమౌంట్ కాదు కాబట్టి ఆన్ అకౌంట్ తీసుకోండి అక్కడ. నెక్స్ట్ అగైన్ ఆల్ట్ సి. సో అది ఎక్కడ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము. ఓకే, సో ఇట్స్ అ కంపెనీకి ఏమవుతుంది, ఇట్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్ 15,000, రైట్. సో ఇక్కడ 2,02,500 అయిపోయింది. ఎందుకు 15,000 రూపీస్ ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ 15,000 ఎక్కడ అమౌంట్ అది, ఓకే ఇంట్రెస్ట్ అమౌంట్. దేనికి యాడ్ చేశాను, రాము అనే పర్సన్ కి యాడ్ చేశాను. దెన్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అతను పే చేస్తున్నాడు. ఎవరు పే చేస్తున్నాడు, రాము అనే పర్సన్ పే చేయడం జరుగుతుంది. సో పే చేస్తున్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ రిసిప్ట్ అతను మనకు పే చేస్తున్నాడు కాబట్టి అగైన్ రాము ఎంత 2,02,500. సో అగైనెస్ట్ బిల్ అమౌంట్ ఇంక్లూడ్, దీంట్లో బిల్ అమౌంట్ కూడా ఉంది 1,85,000. నెక్స్ట్ రిమైనింగ్ ఏం తీసుకోవాలి, ఇంత ఆన్ అకౌంట్ తీసుకున్నాం కదా, అగైన్ హ్యావ్ టు సెలెక్ట్ ద ఆన్ అకౌంట్. సో ఫర్ క్యాష్ అతను క్యాష్ పే చేస్తే క్యాష్ పే తీసుకుంటాం. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అయితే బ్యాంక్ తీసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, ఒక పర్సన్ కి మనం ఏం చేస్తున్నాం క్రెడిట్ బేస్ మీద సేల్ చేసినప్పుడు ఆఫ్టర్ దట్ సమ్ ఫ్యూ డేస్ తర్వాత అతను మనకు పే చేయడం జరుగుతుంది. ఓకే, సో పే చేసినట్లయితే మనం ఏం చేస్తున్నాం, దానికి ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఆ లెడ్జర్ బ్యాలెన్స్ కి యాడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ అతను మనం ఇన్ కేస్ సండే క్రెడిటర్ అయితే ఏం చేస్తాం, మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. సండే డేటార్ అయితే ఏం చేస్తాం, మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో క్రెడిటర్ అయితే మనం పేమెంట్ లో పోస్ట్ చేస్తాం. ఇన్ కేస్ డేటార్ అయితే రిసిప్ట్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మన టాలీ సాఫ్ట్వేర్ లో ఇంట్రెస్ట్ అనేది ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ కెన్ ఎనీ డౌట్ జస్ట్ ఆస్క్ నౌ. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం కదా, యా అది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు, అంటే అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అమౌంట్. యా, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో యూ ప్రెస్ ఆల్ట్ F1. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము అకౌంట్ 15,000 because there is a one type of income na. Okay, so that's why అది income గా yes చూపిస్తుంది. sir, yes. Yeah. Okay, thank you. So there's the one topic interest calculation, how to calculate in tally అనేది సో మనం ఇక్కడ చూడడం జరిగింది, రైట్. ఒకవేళ మనం పే చేస్తే అది మనకి క్రెడిటర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. యా, నేను ప్రాబ్లం ప్రిపేర్ చేశాను, నేను పంపిస్తాను. సో దాంట్లో క్రెడిటర్ డేటా రెండు ఉంటాయి, సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే, రాజేందర్ చెప్పండి. ప్రాబ్లం ముందే పంపిస్తే చూడడానికి వీలుగా ఉంటుంది. అవునా, సారీ, షూర్ రేపటి నుంచి నేను పంపిస్తాను. రాజేందర్ గారు రేపటి నుంచి పంపిస్తాము, బిఫోర్ పంపిస్తాను. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో టాపిక్ చూద్దామా. హలో గాయ్స్,
ఇంకో ప్రాబ్లం సార్ ఇంకో చూద్దామా? ప్రాబ్లం చేద్దాం. ఐ మీన్ చేద్దాం సార్. ప్రాబ్లం అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషనా లేదంటే డిఫరెంటా? వేరే కాన్సెప్టా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓకే సార్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓకే. మరి మిగతా వాళ్ళని అడగండి సార్ ఒకసారి. మిగతా వాళ్ళని అడగండి సార్. సార్ రాజేందర్ ఇప్పుడు ఇంట్రెస్ట్ 60 days అన్నారా 90 days సార్? 90 days లో 60 days లో పే చేయకపోతే ఒకవేళ యాక్షన్ తీసుకుంటుంది. అది బిల్లు క్యాన్సిల్ అయిపోతుందమ్మా. యాక్చువల్ గా అది కంపల్సరీ పే చేయాల్సి కంపల్సరీ అంతే. యాక్చువల్ గా ఇప్పుడు ఏమైందంటే సో మనం పే చేసినప్పుడు ఏమైందంటే ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ అనేది సో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఉంటుంది మనకి. ఆ ఇన్పుట్ ట్యాక్స్ మనం క్రెడిట్ తీసుకోవాలంటే అంటే గవర్నమెంట్ అది ఎవరి దగ్గర నుంచి తీసుకుంటామంటే గవర్నమెంట్ దగ్గర నుంచి అంటే జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. అది వితిన్ 60 days లో మనం పే చేసినట్లయితేనే వాళ్ళు ఏం చేస్తారంటే జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేస్తారు. మనం ఎవరికైతే మనం సెల్ చేయడం జరిగిందో వాళ్ళు జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఫైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఫైల్ చేసినప్పుడే మనకి ఏం చేస్తాం మనం క్లెయిమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి కంపల్సరీ 60 days లో కంపల్సరీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే యా ఓకే ఓకే. ఒకవేళ అన్ఫార్చునేట్లీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఒకవేళ పే చేయడం అవ్వలేదు అనుకో, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా అరైజ్ అయ్యే అవకాశం ఉందా సార్? లేదు అంటే కాకపోతే ఏంటంటే వీళ్ళు పే అంటే యాక్చువల్ ఏంటంటే బయట జరిగే విషయం చెప్తున్నాను. అంటే ఐ మీన్ కంపల్సరీ యాజ్ అ లీగల్ ఇప్పుడు ఒక వే ఉందంటే యాజ్ ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ లీగల్ అండ్ ఇల్లీగల్ రెండు జరుగుతాయి, కంపల్సరీ జరుగుతాయి. సో దాంట్లో ఏమాత్రం ఎలాంటి డౌట్స్ అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేసి పేమెంట్ చేసినట్టు తీసేసుకుంటారు. ఆల్రెడీ అంటే రిటర్న్ ఫైల్ చేసేసుకుంటారు. వీళ్ళ క్లెయిమ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బట్ ఈ ఓనర్ అండ్ కస్టమర్ ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళ అండర్స్టాండింగ్ మీద ఏమవుతుందంటే ఇదంతా జరిగిపోతుంది. అంతేగాని ఇలా బిల్లు క్యాన్సిల్ అవ్వడము వాళ్ళ దగ్గర నుంచి జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళ నుంచి ఆర్డర్స్ రావడం అని చెప్పేసి అలాంటిది ఏం జరగదు. ఎందుకంటే ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి అది కంప్లీట్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏం ఎక్కడ జరగవు. ఓకే, యాజ్ ఫర్ ద రూల్ ఏంటంటే సో కంపల్సరీ 60 days లో కంపల్సరీ పేమెంట్ జరగాలి. మాక్సిమం జరుగుతాయి. సో పే చేసినా చేయకపోయినా వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళు మేనేజ్ చేయొచ్చు, కంపల్సరీ మేనేజ్ చేయొచ్చు. యా ఓకే. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే అకౌంట్స్ కి వెళ్తాం, అంటే అకౌంటెంట్ గా వర్క్ చేయడానికి వెళ్తాము. సో మీరు చెప్పిన ఫార్మేషన్ ఫాలో అవ్వాలని అంటే పర్టికులర్ గా ఉంటుందా సార్? అది అంటే యాజ్ ఏ ఇప్పుడు ఇట్స్ పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్ అండ్ ఇక్కడ ఇది తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద సేమ్. కానీ ఏమవుతుందంటే యాజ్ ఫర్ కొన్ని రూల్స్ అనేది మనం యాజ్ ఫర్ అకౌంటింగ్ లో మనం ఇక్కడ నేర్చుకున్న రూల్స్ ఫాలో అవుతామంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధంగా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఐ మీన్ నేను ఫేస్ చేశాను కంపల్సరీ. అదే డెబిట్ నోట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డెబిట్ నోట్ అవసరం లేదు, అయినప్పటికీ ప్రిపేర్ చేసి పంపిస్తారు. అంటే సో స్టాక్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు కూడా డెబిట్ నోట్ అంటే పంపిస్తారు. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. సో మీరు ఒకసారి వెళ్ళి వర్క్ చేస్తే తెలుస్తుందమ్మా. కంపల్సరీ మన రూల్స్ అనేది ఫాలో వస్తుందనా సార్? అలా చేయటము ట్యాక్స్ రిలాక్సేషన్ కోసమా? ట్యాక్స్ రిలాక్సేషన్ కోసమే. ట్యాక్స్ రిలాక్సేషన్ డమ్మీ బిల్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. మన సేల్స్ జరగదు కానీ బిల్లు మాత్రం రెడీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర అమౌంట్ ఉన్నా సరే హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఎలా తీసుకుంటామో దట్స్ రైట్. ఓకే 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 సో థాంక్యూ. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఫస్ట్ థింగ్ ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే మనం కంపల్సరీ వెళ్ళగానే సో అయినో నాకు జిఎస్టీ రిటర్న్స్ వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వచ్చు అని చెప్తే మాత్రం మనం చెప్తే ఓకే యాజ్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, ట్రైనింగ్ నాలెడ్జ్ చాలా డిఫరెంట్ అమ్మా. ఎందుకంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత సో వీ హ్యావ్ టు ఫేస్ సమ్ ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తుంటాం. సో కాబట్టి కంపల్సరీ ఎక్కడైనా సరే మనం జాబ్ లో జాయిన్ అన్నామంటే కంపల్సరీ ఏదైనా సరే సంథింగ్ నేర్చుకోవడానికి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఫస్ట్ నాకు ఇది వచ్చు అది వచ్చు అన్న విషయం మాత్రం ఫస్ట్ అక్కడ అంటే సందర్భం వచ్చినప్పుడు మాత్రం మనం చూపించాలి తప్ప వాళ్ళకి ముందే మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది ముందే వాళ్ళకి చూపించకూడదు. సో సందర్భం వచ్చినప్పుడు మాత్రం చూపించాలి అంతే తప్ప అండ్ నాకు ఇది వచ్చు అని చెప్పి షో చేయకూడదు. ఎందుకంటే సో సీనియర్స్ అకౌంటెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎందుకంటే చాలా సీనియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా డౌన్ లో ఉంచుతారు, కంపల్సరీ ఉంచుతారు.
ఓకే. సార్ ఇప్పుడు మరి అలా చేయటం వల్ల అదే మనకి ఆడిటింగ్ లో తెలిసిపోతుంది కదా సార్, మరి ఆడిటింగ్ ఆడిటింగ్ తెలియదమ్మా, ఏమీ తెలియదు. సో ఫస్ట్ యూ హావ్ టు క్రియేట్ ఏ కంపెనీ. Alt F3. So create a company. Interest calculation. State of Telangana. Then after that, then escape. So accounts info. Ledgers creation. So by red capital comes under capital account. Next. సార్ F11 లో మనం ఫీచర్స్ చేంజ్ చేస్తున్నాం కదా సార్, Yeah. అది మనకి అంటే సిచ్యువేషన్ బట్టి ఎప్పటికప్పుడు మార్చుకోవాలా, అంటే మారుస్తూ ఉండాలా సార్? ఐ మీన్ అంటే ఇప్పుడు ఇన్వెంటరీ వాచర్స్ కి అలాగే గోడౌన్స్ కి అవి సిచ్యువేషన్ బట్టి మారుస్తుండాలి కంపల్సరీ. అంటే ఐ మీన్ అక్కడ అన్ని ప్రతి కంపెనీలో అన్ని టాపిక్స్ మనకు ఉండవు కదమ్మా. ఇప్పుడు మీరు నిన్న గోడౌన్ ఇంట్రెస్ట్ వచ్చారు, ఇన్వెంటరీ వచ్చేసి చెప్పారు. ఓకే, అందులో ఇన్వాయిస్ లో ఎస్ పెట్టాలని చెప్పారు కొన్ని పాయింట్స్. అయితే యాక్చువల్ గా ఓకే, ఇప్పుడు పెట్టేసాక తర్వాత నెక్స్ట్ డే గోడౌన్ చెప్పారు. గోడౌన్ చెప్పినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని ఫీచర్స్ అనేది చేంజ్ చేసాము. సో ఆల్రెడీ ముందు ఏదైతే ఇన్వెంటరీ వాచెస్ లో మన ఫీచర్స్ చేంజ్ చేసామో అలాగే ఉంటాయా సార్, ఉండవా సార్? ఉండవు. యాక్చువల్ ఏంటంటే ఐ మీన్ ఇక్కడ నేను ఉండవు అంటే ఇక్కడ ఉండవు, బట్ రియల్ టైం కంపెనీలో అలాగే ఫ్యూచర్స్ ఒకసారి వేసి పెట్టామంటే అలాగే ఉండిపోతాయి. సో అక్కడ ఏం మళ్ళీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. నో పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ నీడ్ బట్టి మనం ఎస్ పెట్టుకోవాలి, కానీ ఆల్రెడీ మనం ఎస్ పెట్టింది నో పెట్టాల్సిన అవసరం అయితే అవసరం లేదు ఇక. అవసరం లేదు ఇక. ఎందుకంటే యాక్చువల్ ఏంటంటే ప్రతి కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ అంటూ ఏముండవు, డైరెక్ట్ పర్చేస్ అండ్ డైరెక్ట్ సేల్స్ ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ ఇవ్వడం, తర్వాత వాటిని రిజెక్ట్ చేయడము, మళ్ళీ అలాంటివి ఏముండవు సమ్ కంపెనీస్ లో. ఓకే, సో అలాంటప్పుడు మనకు ఆప్షన్స్ గురించి అవసరం లేదు కదా. నెక్స్ట్ గోడాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీకి గోడాన్స్ లేదు, డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ లొకేషన్ ఉంది. సో అక్కడ నుంచే పర్చేస్ చేస్తాం, అక్కడ నుంచే సేల్ చేస్తాం. సో గోడాన్స్ ఆప్షన్ అవసరం లేదు. అదే రిలేటెడ్ మనకు ఆ టాపిక్ అనేది అంటే ఆ సందర్భం ఎక్కడైతే వస్తుందో మనం వర్క్ చేసినప్పుడు ఆప్షన్ కంపల్సరీ మనకు కావాలి అనుకున్నప్పుడు మాత్రం హ్యావ్ టు సెర్చ్ చేసి మనం ఏం చేస్తాం, దాని రిలేటెడ్ ఫ్యూచర్స్ కానీ దాని రిలేటెడ్ కన్ఫిగరేషన్స్ కానీ వేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్. సో అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేషన్, Shravya, and Co. Sundry Creator, interest calculation, yes. So percentage ikkada for example 1.25 ఇస్తున్నాను as a 30 days per month. సో ఇక్కడ for example $30 per month కాదు, క్యాలెండర్ మంత్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ. నెక్స్ట్ Sindhu and Co. So sundry data, interest calculation, yes. It is a rate of 2.5. It's a calendar month. Next. So then escape, inventory info, stock group, finish out goods, and after that finish out goods, shall I go to units of measure?
నేను MTS ఇస్తున్నాను, మెట్రిక్ టన్స్. స్టాక్ ఐటమ్ sponge iron. So all to see, అది actually raw material, metric ton, right? Then escape. Shall I go to accounting vouchers? So first, by right capital 25 lakhs for cash. Next, so F9, F2 date change. For example, Shravya and Co. Purchase comes under purchase account. Sponge iron, for example, quantity 25 metric tons, each one 28,500. Next, again F2 0105. So F8 party name Sindhu and Co. All to see. Sales comes under sales account. Sponge iron, so 24 metric tons, for example 32,000. Okay, so for example December 31st రోజు మనకు పేమెంట్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, సో మనం ఫస్ట్ మే చేస్తున్నాడు, పర్చేజ్ అయినా సేల్స్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఇక్కడ పర్చేజ్ చేసాం 2nd April రోజు. ఓకే, సో మనం పేమెంట్ చేసిన, మనం రిసీవ్ చేసుకున్న ఇప్పుడు అవుతుంది December 31st. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ F5, సో డేట్ 31st 12/2020. For example, how to pay wages paid, direct expenses 25,000 for cash. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు 31st డేట్ వరకు వచ్చింది. ఓకే, ఈ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అమౌంట్ చూడాలి మనం. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఇక్కడ 31st డేట్ ఎందుకు వేసానంటే, యాక్చువల్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ అయిపోతే ఏమవుతుంది, ట్రాన్సాక్షన్స్ అన్న 1st April రోజే ఉంటుంది, అంటే 2nd May రోజే ఉంటుంది. అంటే ఈ రోజు వరకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్స్ అంతా మనకు కంప్లీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 31st డే వరకు కంప్లీట్ అయిపోయింది. సో దెన్ ఈ రోజు ఇప్పుడు మనకి ఏమవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూస్తున్నాను నేను 31st రోజున. డిస్ప్లే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, పేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి సేల్ చేయడం జరిగింది 3rd April రోజు. ఫర్ ఎగ్జాంపుల్ 3rd April అంటే 2nd April రోజు మనం సేల్ చేయడం జరిగింది. సో 3rd April నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కావడం జరిగింది. ఓకే, ఓవరాల్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 273 డేస్. సో దాని పర్సంటేజ్ ఎంత ఇచ్చాం మనకు, మనం 1.25 ఇచ్చాం. సో టోటల్ ఎంత అయింది, ఫర్ ఎగ్జాంపుల్ 79,582. 65 ఉంది కదా, సో కాబట్టి 82 తీసుకుంటున్నాను అక్కడ. రైట్, నెక్స్ట్ అది మనం పే చేయాల్సిన అమౌంట్, ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ అది. ఓకే, సన్రీ క్రెడిటార్, శ్రావ్య ఇస్ సన్రీ క్రెడిటార్, మనం పర్చేజ్ చేసాం అక్కడ. సో అది ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు రిసీవబుల్కి వెళ్ళండి, ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఓవరాల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 7,68,000. 2nd May నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సో టుడే వరకు మనకి ఎంత అయింది, 1,52,981. ఓకే, ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏం చేయాలంటే ఆ లెడ్జర్ బ్యాలెన్స్ కి యాడ్ చేయాలి. ఓకే,
సో లెజర్ బ్యాలెన్స్ యాడ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇప్పుడు బ్యాలెన్స్ యాడ్ ఆర్ మైనస్ చేయాలంటే ఎక్కడ పోస్ట్ చేస్తామంటే జనరల్ లెడ్జర్ లో పోస్ట్ చేస్తాం, రైట్? సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి యాడ్ చేయాలి? ఆల్ట్ సి. ఇంట్రెస్ట్ పేడ్ టు శ్రావ్య. సో ఇట్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత? 79,582. ఎవరికి యాడ్ చేయాలి? శ్రావ్య అకౌంట్ కి. శ్రావ్య అకౌంట్ కి యాడ్ చేస్తున్నాను. ఓకే, అగెనెస్ట్ కాదు, ఇంట్రెస్ట్ అమౌంట్ కాబట్టి ఏం చేస్తున్నాను? ఆన్ అకౌంట్ తీసుకోండి. బిల్ అమౌంట్ అయితే ఏం చేస్తాం? అగెనెస్ట్ తీసుకుంటాం అక్కడ. నెక్స్ట్ సో ఇంకోరు సింధు. సింధు అకౌంట్ కి యాడ్ చేస్తున్న బ్యాలెన్స్. సన్రీ క్రెడిటర్ కాబట్టి క్రెడిట్ లో ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్ యాడ్ అవ్వాలంటే మళ్ళీ క్రెడిట్ లోనే పోస్ట్ చేయాలి. ఇప్పుడు సన్రీ క్రెడిటర్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్. సో డెబిట్ లోనే బ్యాలెన్స్ యాడ్ అవ్వాలంటే మళ్ళీ డెబిట్ లోనే రాయాలి. సో కాబట్టి 1,52,981 ఆన్ అకౌంట్ టు అగైన్ ఆల్ట్ సి. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సింధు. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇప్పుడు పేమెంట్ చేయాలి, రైట్? సో పేమెంట్ ఎవరు పేమెంట్ చేయాలి? శ్రావ్యకి పేమెంట్ చేయాలి. సో శ్రావ్య ఎంత? 7,92,352 అగెనెస్ట్ బిల్ అమౌంట్ తీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ రిమైనింగ్ బ్యాలెన్స్ దేని కింద తీసుకోవాలి? ఆన్ అకౌంట్. అగెనెస్ట్ తీసుకోవద్దు మళ్ళీ అక్కడ. అగెనెస్ట్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ బిల్ అమౌంట్ కు క్రెడిట్, అది క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. సో కాబట్టి తీసుకోకూడదు, ఆన్ అకౌంట్ తీసుకోవాలి, అది ఇంట్రెస్ట్ అమౌంట్ కాబట్టి. సో ఫర్ యూ హావ్ టు పే సమ్ క్యాష్ అయితే క్యాష్ తీసుకుంటాం, త్రూ చెక్ అయితే బ్యాంక్ తీసుకుంటాం. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు మనం రిసీవ్ చేసుకుంటున్నాం క్యాష్ ఎవరి దగ్గర నుంచి? సింధు దగ్గర నుంచి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సింధు ఎంత? 9,20,981 అగెనెస్ట్ బిల్ అమౌంట్. నెక్స్ట్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఆన్ అకౌంట్ 1,52,981. సో ఫర్ క్యాష్ అయితే క్యాష్ తీసుకుంటాం, ఫర్ బ్యాంక్ అయితే బ్యాంక్ తీసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ అనేది ఆ విధంగా యాడ్ చేసి ఫస్ట్ జేవీలో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము? సో దీన్ని పేమెంట్ చేయడం అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సన్రీ క్రెడిటర్ అయితే పేమెంట్ చేస్తాం, డెటార్ అయితే రిసీవ్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం పేమెంట్ అండ్ రిసిప్ట్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఓకే, సో ప్రాబ్లం పంపిస్తాను, ప్రాక్టీస్ చేయండి. సో రిమైనింగ్ హ్యావ్ డిస్కషన్ ఆన్ టుమారో, రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఎవ్రీడే అటెండ్ కండి. ఇస్ టుమారో క్లాస్ లేదు, సండే కదా, సో మండే. సో కంపల్సరీ అటెండ్ కండి ఎవ్రీడే. ఇస్ న్యూ టాపిక్స్ ఉంటాయి కంపల్సరీ. సో ప్లీజ్ అటెండ్ ఇన్ ద క్లాస్.